ఇప్పుడు ఫెర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చే ముందు సో జనరల్గా ఏ విమెన్ని మనం తీసుకున్నా కూడా పెళ్ళయ్యాక అసలు ఎట్లాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, ఎట్లాంటి హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూ అనేది రాకుండా ఉంటుంది? డెఫినెట్లీ వెయిట్ అనేది కంట్రోల్లో ఉండాలి. మీకు బిఎంఐ తక్కువగా ఉన్నా కష్టమే, ఎక్కువగా ఉన్నా కష్టమే. ఎవ్రీ ఇయర్ హెల్త్ చెకప్ చేయించుకుంటే బెటర్. అంటే ఇంతకుముందు ఒకప్పుడు 50-60 ఇయర్స్ వస్తే కానీ బీపీ షుగర్ అనేది మనం వినేవాళ్ళం కాదు. బట్ ఇప్పుడు అలా లేదు పరిస్థితి. 30 దాటితే చాలామందికి బీపీలు షుగర్లు అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. సో ఇయర్లీ హెల్త్ చెకప్ బెటర్. హెల్త్ చెకప్ చేయించుకున్నాక రిపోర్ట్లు తీసుకెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనమాట. అంటే చాలామంది టెస్ట్లు చేయించుకొని పక్కన పెడతారు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది, బట్ ఏమీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేయరు, డాక్టర్ని కూడా కన్సల్ట్ అవ్వరు. సో టెస్ట్ చేయించుకోండి, డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, వాళ్ళు చెప్పిన లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేయండి. అంటే ఫుడ్ ఏ విధంగా తీసుకోవాలంటారు మేడం? ఎట్లాంటి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి డైలీ? ఇప్పుడు మనం చూస్తున్నాం జనరల్లీ జంక్ ఎక్కువైపోయింది. ఏదో ఒక పూట అయినా ఎంత తినొద్దనుకున్నా ఏదో ఒక పూట తినేస్తున్నాం తెలియకుండానే. సో ఇది ఎంత ఎఫెక్ట్ ఉంటుంది? అట్లానే మంచి అంటే హెల్దీ ప్రెగ్నెన్సీ కోసం ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది? సో ఆయిల్ అనేది ఒక మెయిన్ ఇష్యూ అండి. కొలెస్ట్రాల్ హైగా ఉండడం, అది మనం బయట ఫుడ్ తింటున్నప్పుడు, అంటే వాళ్ళ ఆయిల్ ఎన్నిసార్లు రీయూజ్ చేస్తున్నాం అనేది మనకు తెలీదు. సో హోమ్ కుక్డ్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ బెటర్. వీక్లో ఒక్క రోజు చీట్ డే పెట్టుకొని ఒక్క పూట బయట తినండి, బట్ నాట్ మోర్ దెన్ దట్. అదర్వైజ్ ఐ థింక్ సౌత్ ఇండియన్ డైట్ ఈజ్ వెరీ గుడ్. మనకి మంచి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, హెల్తీ ఫ్యాట్స్ అన్నీ ఉన్నాయి, బట్ మనం బయట తినే జంక్ అనేది తగ్గించాలి. ఓకే. సో మనం చూస్తే కనుక అంటే ఇప్పుడు జనరల్లీ ఐఓఏ కానీ ఐవీఎఫ్ కానీ ఎట్లాంటి ప్రాబ్లం తీసుకున్నా కూడా మీరు ఇందాక చెప్పినట్టే ఐయుఐ ఐవీఎఫ్ ఊరికే చేసేస్తారు వెళ్తే అనే అపోహ అయితే చాలా మందిలో ఉంది. అయితే ఫస్ట్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? వన్స్ కన్సీవ్ అవ్వట్లేదు అని చెప్పి గైనకాలజిస్ట్ దగ్గర తెలిసినప్పుడు ఆ తర్వాత ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది? సో ఫస్ట్ చేసేది ఫాలిక్యులర్ స్టడీ. అంటే మీరు అసలు టైంకి ఓవ్యులేట్ అవుతున్నారా లేదా, ఆ టైంలో కలిసి ఉంటున్నారా లేదా, ఇది ఫస్ట్ స్టెప్. ఇందులో మీకు ప్రెగ్నెన్సీ అందలేదంటే అప్పుడు ఓవ్యులేషన్ ఇండక్షన్ అనేది చేస్తాం. అంటే ఎగ్ సరిగ్గా పెరగడానికి మందులు ఇచ్చి అప్పుడు ఫాలిక్యులర్ స్టడీ అనేది చేస్తాం. ఓకే. సో అంటే ఐవీఎఫ్ అనగానే మీరు ఇందాక చెప్పినట్టు ట్విన్స్ పుడతారు ఖచ్చితంగా అని చెప్పేది అందరిలో ఉంటుంది కదా, ఇది నిజంగా నిజమా అపోహ అనుకోవాలా? సో మనకి ఎగ్ పికప్ అయ్యాక 5 డేస్కి ఎంబ్రియోస్ అనేవి ఫామ్ అవుతాయి. అప్పుడు 1 వేయాలా 2 వేయాలా అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ ద కపుల్స్ చాయిస్. చాలామంది ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బెటర్ ఉంటాయి అని 2 వేయించుకుంటారు. అప్పుడు మనకు ట్విన్ రిస్క్ అనేది పెరుగుతుంది, బట్ దట్ ఈస్ ఓన్లీ 15%. సో అందరికీ అవ్వాలని లేదు, మాకు అస్సలకే వద్దు, ట్విన్స్ రిస్కే వద్దంటే గో ఫర్ ఎ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయించుకుంటే ట్విన్ రిస్క్ అనేది ఉండదు. ఓకే. సో అయితే ఐవీఎఫ్కి కొంతమంది లేట్ చేస్తూ ఉంటారు కదా మేడం. సో ఐవీఎఫ్ఏ కదా, అంటే వన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్ఫర్మ్ అయ్యాక ఐవీఎఫ్ఏ కదా మెల్లిగా చేయించుకుందాం అని కొందరు, లేదు అంటే కొన్ని కారణాల వల్ల లేట్ ఏజ్లో ఐవీఎఫ్కి వెళ్తూ ఉండొచ్చు కదా, అసలు ఏ ఏజ్ సజెస్టబుల్ అనుకోవాలి? సో బెస్ట్ ఫర్టిలిటీ ఈజ్ ఇన్ యువర్ 20s. మీకు 30 పెరిగింది, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గుతాయి. 35 దాటింది, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంకా తగ్గుతాయి. సో ఇఫ్ యు ఆర్ సంబడీ హూ నోస్ దట్ యు వాంట్ ఎ ఫ్యామిలీ, ఆలస్యం చేయొద్దు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంటే ఫర్టిలిటీ సమస్యతో, ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న వాళ్ళకి నిజంగా చాలా ఉపయోగపడే మాటలు చెప్పారు. ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో చాలా క్లియర్గా తెలియజేశారు. థ్యాంక్ యూ.